హాయ్ లీడర్. సో అందరికి సో వెరీ గుడ్ మార్నింగ్. సో మేము ఇక్కడ గోదావరి స్టోర్ లో ఉన్నాము, చాలా ఎక్సైటింగ్ ఉన్నాము. ఓకే, సో ఇక్కడ మంత్రి నుంచి సో మనకి కనకయ్య, సదానందం సార్, దేవేందర్ సార్ మనకి ఇక్కడ సో 50 acres అగ్రికల్చర్ ప్రోడక్ట్ తీసుకోవడం జరిగింది. సో 50 ఎకరాలు, సో గ్రాన్యువల్స్ 82 ఆక్వాజెల్, సో ఇవన్నీ కూడా తీసుకోవడం జరిగింది పత్తి చేనుకి అండ్ వరి పంటకి. సో వాళ్ళ మాటల్లో విన్నాము. సో వాళ్ళు లాస్ట్ ఇయర్ వాళ్ళు వాడిండ్రు, పత్తికి వాడిండ్రు, వరికి వాడిండ్రు. సో ఎన్ని క్వింటాలు ఎక్కువ వచ్చింది, సో ఇప్పుడు ఎంతమంది రైతులు వాడతా అన్నారు. సో తన మాటలు విందాం. సో సదానందం సార్, మీరు లాస్ట్ టైం సో మీరు ఎందులో వాడింది? లాస్ట్ టైం నేను గ్రాన్యువల్స్ 82 వచ్చేసి పత్తి చేనులో వాడడం జరిగింది. 2 ఎకరాల పత్తి చేను 45 క్వింటాలు వెళ్ళింది సార్. అంతకు ముందు మీకు ఒక ఎకరానికి ఎంత వచ్చేది పత్తి? మామూలుగా 10 నుంచి 12 క్వింటాలు వచ్చింది సార్. అంటే లాస్ట్ టైం మీకు ఎంత వచ్చింది? లాస్ట్ టైం 45 క్వింటాలు వచ్చింది సార్. 2.5 ఎకరాలు. 2.5 ఎకరాలు అంటే ఒక ఎకరానికి మీకు 18 నుంచి 20 క్వింటాల దాకా ఎక్కువ వచ్చింది. సో అంటే దాదాపు 7 క్వింటాలు వేసుకున్నా గానీ 7 ఇంటూ పత్తి 7,000 అంటే ఇప్పుడు 49,000. అంటే మీకు ఒక ఎకరం మీద 49,050 రూపాయలు లాభం. సో మీరు ఏమేమి వాడిండ్రు? గ్రాన్యువల్స్ వాడినా సార్, గ్రాన్యువల్స్ 82 వాడినా, అగ్రి మాస్ వాడినా. సో ఈ మూడింటికి ఒక ఎకరానికి అయ్యే ఖర్చు ఎంత అంటే జస్ట్ ఒక 1,800 రూపాయలు అయితే ఒక ఎకరానికి. ఒక ఎకరానికి 1,800 రూపాయల సార్ పెట్టుబడి పెట్టుకుంటే పత్తిలో ఆయనకి ఒక ఎకరం మీద ఆయనకి 45,000 నుంచి 55,000 లాభం వచ్చింది. ఓకే, సో సార్ మీరు వరి కాదు వరి. సో మీ ఒక ఎక్స్పీరియన్స్ చెప్పండి. మీరు లాస్ట్ ఎన్ని ఎకరాలకు వేసారు, మీకు ఎంత పెట్టుబడి వచ్చింది, ఎంత పెట్టుబడి తగ్గింది, దిగుబడి ఎంత వచ్చింది? 4 ఎకరాలు అరవిందా సార్. గ్రాన్యువల్స్ అయినా, రైతులు అయినా, అగ్రి మాస్ దిగుబడి వచ్చింది. మంచిగా ఉన్నది. నా పక్కన చూడాలి ఎన్ని చూడడం మంచిగా ఉన్నది. అగ్రి వాడినా, అగ్రి మాస్ వాడినా. అప్పుడు మీకు ఎంత క్వింటాల్ అంత ముందు వచ్చింది, ఇప్పుడు ఎంత క్వింటాల్ వచ్చింది? బాగా అప్పటికిప్పటికి 10-15 బస్తాల క్వింటాలతో తేడా. 10-15 బస్తాలు, 10-15 బస్తాలు తేడా మీకు కనిపించింది. ఓకే, ఇప్పుడు మీరు ఎన్ని ఎకరాలు తీసుకెళ్తారు? 30 ఎకరాలు తీసుకెళ్తారు. సరే సార్, మీరు ఎన్ని ఎకరాలు తీసుకెళ్తారు? ఇప్పుడు నేను ఒక 20 ఎకరాలు తీసుకెళ్తాను. 20 ఎకరాలు తీసుకెళ్తాను. 30 ఎకరాలు 20 ఎకరాలు తీసుకెళ్తారు. వెరీ గుడ్, వెరీ గుడ్. దేవేందర్ వచ్చేసి మీరు వాడారు, మీరు ఏం పంట ఉంది? వరికి వరికి వాడారు. ఓకే, అప్పుడు ఎట్లుంది, ఇప్పుడు ఎట్లా? అప్పుడు ఎకరాన 50-55 బస్తాలు అయ్యింది. ఇప్పుడు 60-65 బస్తాలు అయ్యింది సార్. సూపర్ సూపర్. రిజల్ట్ ఓకే ఉన్నాయి. 82 గ్రాండ్ రిజల్ట్ ఓకే ఉంది. అందుకనే ఇప్పుడు నేను ఒక 20 ఎకరాలు తీసుకున్నాను సార్. వెరీ గుడ్. 20 ఎకరాలు తీసుకున్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్. సో మీరు ఎవరు? మంత్రిలో సూర్యాపల్లి. మీది కాకరపల్లి. మీది సూర్యాపల్లి సార్. సూర్యాపల్లి. చూడండి, మంత్రిలో ఉంటారంటే వీళ్ళు పేరు సదానందము, కనకయ్య, సో దేవేందర్. సో ఓకే, సో ఇప్పుడే ప్రోడక్ట్ తీసుకుని పైనుంచి కిందికి వచ్చినాం. సో అగ్రికల్చర్ లో చాలా పెద్ద బిజినెస్ ఉంది. సో చాలా పెద్ద ఎత్తున మీరు బిజినెస్ చేసుకుంటే సింపులే. సుమారు 500 ఎకరాలు తీసుకుంటారని చెప్తున్నా సార్. ఇది జస్ట్ టీజర్ స్టార్టింగ్. ఇంకా 450 ఎకరాలు అట్లే ఉన్నది, అది కూడా తీసుకునే ప్రయత్నం చేస్తాం. సో సీజన్ స్టార్ట్ అయినప్పుడే సో సార్ ఒక గోల్ పెట్టుకోండి, 500 ఎకరాలకు తక్కువకి నేను అమ్మను సార్, ఎందుకంటే నాకు మంచి ఫలితం వచ్చింది. నేను మినిమం 500 ఎకరాలు ఈయన ఒక్కడే, వీళ్ళిద్దరు కాకుండా ఇంకా. సో చూడండి, అగ్రికల్చర్ లో రైతుకి మనం మంచి సేవ చేయొచ్చు, రైతుల కళ్ళలో ఆనందం చూడొచ్చు, పెట్టుబడి తగ్గించచ్చు, దిగుబడి పెంచొచ్చు. సో మీ అందరు కూడా సో అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ వాడండి. ఒకవేళ మీకు అగ్రికల్చర్ లేనట్టయితే ఉన్న వాళ్ళకి ఈ వీడియో పంపించండి. సో ఈ కింద ఉన్న నెంబర్ కి మీరు కాల్